సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. పాత్రికేయులకు, మీడియా వారికి అందరికీ మా నమస్కారాలు. అలానే ప్రొద్దుటూరు భక్త జనాలకు అందరికి కూడా మా నమస్కారాలు. గణపతి మహోత్సవ కమిటీ శివాలయం అనే పేరుతోటి ఇక్కడ 49వ సంవత్సరం గణపతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా మేము అక్కడ నామా ఎరుకలయ ఆశ్రమం ఆ రోడ్లో వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఉండే స్థలంలో 1972వ సంవత్సరంలో మొదట గణపతిని స్టార్ట్ చేశాం. ఈ గణపతిని స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా సమైక్యంగా, కులాలకు అతీతంగా ఇక్కడ అందరం కలిసి పనిచేయాలి. ఆ భావన, భక్తి భావన తీసుకురావాలి. తర్వాత సాంప్రదాయం అనేటువంటిది మేము నెలకొల్పాలి. ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి అనేక మార్పులు అలాంటివి కాకుండా యువతలో కానీ ఈ మార్పులు తీసుకొచ్చి మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొట్టమొదటి మన పొద్దుటూరు నగరంలోనే మొదటి ఉత్సవం స్టార్ట్ చేసాం. తర్వాత 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత 75లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక 4 సంవత్సరాలు వరుసన జరగలేదు. ఆ లోపల అక్కడ హాస్పిటల్ ఏర్పడింది. అందుచేత మేము మళ్ళీ ఇక్కడ శివాలయం వారిని అడిగి, శివాలయం వారి యొక్క సౌజన్యంతో అప్పుడుండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, కమిటీ సభ్యులు వీళ్ళందరి యొక్క సౌజన్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ శివాలయంలోనే ఈ గణపతి మహోత్సవ కమిటీ జరుపుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ, అంటే ఒక్కొక్క పద్ధతిలో వినాయకుడిని ఏర్పాటు చేసి ఆ విధంగా ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంటూ చేస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఒక మన సంస్కృతికి సంబంధించిన పద్ధతిలో ఇక్కడ దైవభక్తి గీతాల పోటీలు, తర్వాత చిత్రలేఖనం పోటీలు, తర్వాత ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ చేసేటువంటి పూజలు కానీ ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు కూడా సంతృప్తి చెంది ప్రతి సంవత్సరం కూడా మాది రాసుకోండి 48, 49, 48 సంవత్సరాల నుంచి కూడా పూజలకు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అలానే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరాల్లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇచ్చారు. అంటే ఏంటి, మేము చేసినటువంటి పద్ధతి చక్కగా ఎవరిని మిస్ కాకుండా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపించి, అభిషేకాలు జరిపించి ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి మా యొక్క కమిటీ మీద వాళ్ళ యొక్క నమ్మకంతో ఇక్కడ వీళ్ళు చక్కగా చేస్తారు, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చేస్తారు అనేటువంటి ఆలోచనతో మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి ఈ సంవత్సరం 49వ సంవత్సరం, ఇంకా రేపు సంవత్సరం 50వ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. మరి రాయలసీమలోనే నాకు తెలిసి
రాయలసీమలోనే ఇలా కంటిన్యూస్గా ఒకటే కమిటీ 49 సంవత్సరాలు చేసినటువంటి కమిటీ ఉందని నేను అనుకోను. దాదాపు మేమే ప్రథమంగా నిలుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. 49వ సంవత్సరం వరకు, అంటే మొదటి నుంచి మొదలుపెట్టి 49 సంవత్సరం కంటిన్యూస్గా ఇదే కమిటీని కొనసాగిస్తూ అందరూ సమైక్యంగా ఉండి పనిచేస్తూ అందరం కూడా ఈ సహకరిస్తున్నటువంటి మన కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఒక ధార్మిక ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. వారు మన చాగలమరిలో ఉండేటువంటి శివానంద స్వాముల వారు, అభినవ శంకరానంద స్వాముల వారు వచ్చి ఇక్కడ ధార్మిక ఉపన్యాసం కూడా చేయడం జరుగుతుంది 4వ రోజు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా వచ్చి తిలకించి స్వామివారిని చూసి, అలానే మేము ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి, అలానే భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము పత్రికలు ముఖంగా మాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే పూజలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అభిషేకాలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అన్నదానాలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అలానే పల్లకి సేవని కొత్తగా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశాము. సాయంత్రం పూట పల్లకి అంతా కూడా ఊరేగింపు అలంకారం చేసి ఉత్సవ విగ్రహానికి దేవుని చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి కూడా విశేష స్పందన ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇంకొకటి కొత్త కార్యక్రమం, తులాభారం కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. అంటే భగవంతుని ఉత్సవ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి దానికి సరితూగినటువంటి ధనాన్ని ఒక భక్తుల వారు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. సో ఇలా అనేక కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం కొత్త రూపులు దిద్దుకుంటూ ఈ యొక్క గణపతి యొక్క ఆశీస్సులతో మేము ఈ మహాగణపతి ఉత్సవాన్ని చాలా వైభవంగా సాంప్రదాయబద్ధంగా చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డున గల శివాలయం ప్రాంగణంలో 49వ గణపతి ఉత్సవములు అత్యంత వైభవపేతంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకతగా స్వామివారికి ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేసి ఈ యొక్క ఉత్సవాలను జరిపేదానికి మేమందరము కూడా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆహ్వాన పత్రికలలో కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిని ముద్రించి ఆహ్వాన పత్రికలను కూడా అందరికీ అందజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేవలము మట్టితో తయారు చేసిన విగ్రహమునే మేము పూజిస్తూ ఉన్నాము. పంచమ రాత్రులుగా పూజలు అభిషేకములు గావింపడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మట్టితో తయారు చేసేటువంటి ఈ యొక్క విగ్రహాన్ని కలకత్తాలో ఉండబడినటువంటి మట్టితో తయారు చేసే కళాకారుల చేత మా యొక్క ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు, పాఠశాల కళాశాల విద్యార్థులకు మరియు ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో పలు రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. మరి నిర్వహిస్తూ ఉన్నందుకు సహకరిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల కళాశాల యాజమాన్యాలకు, ప్రొద్దుటూరు పుర ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక రకంగా ఇది 49వ సంవత్సరం అయితే రాబోయే సంవత్సరం 50వ సంవత్సరాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ 49 సంవత్సరాల యొక్క ఉత్సవాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. శివాలయం ప్రాంగణంలో ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలను చూసి మిగతా వీధులలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైపుగా దిశగా ప్రయాణం చేసి ఉత్సవాలను విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మరి అదే మాదిరిగానే మొట్టమొదటి రోజు 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి పండుగ పర్వదినాన మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల కళాశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డ్రాయింగ్ పోటీలను 3 విభాగాలుగా సబ్ జూనియర్స్ 4, 5, 6, 7 తరగతులు, 8, 9, 10 తరగతులు జూనియర్స్ గాను, సీనియర్స్ కళాశాల విద్యార్థులకు 3 రకాలుగా ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్స్ పోటీలను నిర్వహిస్తున్నాము. అదే పండుగ రోజు రాత్రి 7 గంటలకు కేవలము దైవభక్తి గీతముల పోటీలు మాత్రమే ఉండడం జరుగుతుంది. మరి 7 గంటలకు అయిపోయిన తర్వాత మరుసటి రోజు 2వ రోజు గరుడ గమన కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన అనేది కూడా జరుగుతుంది. అటు పిమ్మట 2వ రోజు మధ్యాహ్నం కేవలం పాఠశాల విద్యార్థులకు మాత్రమే
క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్విజ్ పోటీలను కూడా వచ్చిన విద్యార్థులకు అందరికీ రాత పరీక్ష నిర్వహించి వారిలో ఉండబడినటువంటి టాప్ 30 మెంబర్స్ను తీసుకొని ఆ 30 మందిలో 6 మందిని 6 రకాల టీములుగా మనం విడగొట్టుకొని ఇక్కడ కూడా ఎలాంటి పక్షపాత వైఖరి అనేది లేకుండా కూడా అందరినీ కలిపి కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కూడా క్విజ్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. శ్రీమన్నారాయణ కోలాట బృందం వారిచే 2వ రోజు రాత్రి ఈ శివాలయం ప్రాంగణంలో వారిచే కోలాట ప్రదర్శన కూడా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత 3వ రోజు మధ్యాహ్నం పాఠశాల కళాశాల విద్యార్థులు ఒక విభాగంలోను, ఓపెన్ మహిళలు ఒక విభాగంలోను ముగ్గుల పోటీలు, రంగుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది 3వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు శివాలయం ప్రాంగణంలో. అటు పిమ్మట 3వ రోజు సాయంత్రం 6 గంటలకు గరుడ గమన కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ కోలాట ప్రదర్శన జరిగేటువంటి సందర్భంలో మా యొక్క కమిటీ కార్యకర్తలు మన సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అందులో నుంచి కొన్ని ప్రశ్నలను అడిగి భక్తుల ద్వారా ఆ ప్రశ్నల యొక్క జవాబులు రాబట్టి ఎవరైతే మొదటగా జవాబు చెప్తారో ఆ జవాబు చెప్పిన వ్యక్తికి సపరేట్గా ఒక బహుమతిని ఇవ్వటం కూడా ఒక పద్ధతిగా చేయడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగానే 4వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెస్ ఫర్ ఆల్ ఓపెన్ చెస్ చదరంగం పోటీలు ప్రతి ఒక్కరికి ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో 4వ రోజు జరుగుతుంది. అలాగే 4వ రోజు సాయంత్రం 6 గంటలకు ఇందాక మా కమిటీ అధ్యక్షుల వారు చెప్పినట్టుగా శ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వాముల వారిచే ప్రవచన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా భక్తాదులెల్లరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే 5వ రోజు సాయంత్రం 3-in-1 ప్రోగ్రాం. ఈ 5వ రోజు సాయంత్రం 3-in-1 అంటే 3 ప్రోగ్రామ్స్ ఒకే కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. 1 స్టార్ మహిళ 1, 2 బై అండ్ గెట్ కొనడము మరియు తీసుకోవడం, బై అండ్ గెట్ అనేటువంటిది 1, తర్వాత క్విజ్ ఫర్ పబ్లిక్. ఈ 3 కార్యక్రమాలను కలిపి 5వ రోజు సాయంత్రం అనేది ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలకు అన్నిట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి మా కమిటీలో ఉండబడిన కార్యకర్తలందరూ కూడా ప్రోత్సాహక బహుమతులు, ఎవరన్నా కానీ పాల్గొనడమే ఆ యొక్క విజయానికి తొలిమెట్టు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా కమిటీలో ఉండబడిన కార్యకర్తలందరూ కూడా తలాయింత వేసుకొని పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ను అందించడం జరుగుతుంది. అలాగే 4వ రోజు మధ్యాహ్నం శివాలయం ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి ఒక్కరికి, ప్రొద్దుటూరులో ఉండబడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. శనివారం 30వ తేదీ ఆగస్టు నెల 4వ రోజు మధ్యాహ్నం అందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది. మరి ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ భక్తాదులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. 5 రోజులు పూజలు, పంచామృత అభిషేకములు గావింపబడినటువంటి స్వాముల వారు 6వ రోజు పట్టణ పురవీధుల గుండా నిమజ్జనమై మనకు సమీపంలో ఉండబడిన కామనూరు వద్ద గల గోశాల యందు నిమజ్జన కార్యక్రమం గావింపడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి ప్రొద్దుటూరు పుర ప్రజలకు అందరికీ కూడా మా గణపతి మహోత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రాబోయే సంవత్సరం 50వ సంవత్సరంకు సంబంధించి అత్యంత వైభవపేతంగా మన రాయలసీమలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గడించేలా, మన ప్రొద్దుటూరు పేరు మారుమోగేలాగా చేయాలనే కృత నిశ్చయంతో మా కార్యకర్తలందరూ ఉన్నారు. దయచేసి పుర ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒక మనవి ఏమిటి అనంటే, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు సలహాలు కూడా మాకు ఇప్పటి నుంచే ఇస్తే వచ్చే సంవత్సరంలో ఏవి ఆ కార్యక్రమాలు మనం చేయగలుగుతాము, మన సాధ్యం ఏమవుతుంది, మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేటువంటి అన్ని అంశాలను మేము పరిగణలోకి తీసుకొని కమిటీలో చర్చించి మెజారిటీ అభిప్రాయంతో ఆ ఉత్సవాలను రాబోయే సంవత్సరం చేసేదాన్ని కూడా సహకరించమని కోరుతూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి మా యొక్క కమిటీకి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి ఆహ్వాన పత్రికలో కానీ ప్రతి కరపత్రంలో కానీ మా యొక్క పాంప్లెట్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కు మీ సూచనలు సలహాలు అందజేయమని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. పత్రికా సోదరులందరికీ నమస్కారం.
వచ్చినటువంటి 21 కేజీ నేతి లడ్డును మా కమిటీ వారు గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ అనేది లేకుండా భక్తుల 100 రూపాయలు టోకన్గా కేటాయించి ఆ వచ్చినటువంటి టోకన్స్లో డిప్పు తీసి ఆ వచ్చినటువంటి భక్తునికి ఈ 21 కేజీ లడ్డును అందజేయడం జరుగుతోంది. అట్లే ఒక 10 గిఫ్ట్ హ్యాంపర్స్ తీసి ఆ లడ్డుతో పాటు ఆ వచ్చినటువంటి టోకన్ల వాళ్ళందరికీ కూడా ఆ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయడం జరుగుతుంది. అట్లే ఈ సంవత్సరం ప్రత్యేకంగా సార్ చెప్పారు ఆల్రెడీ, మేము తులాభారం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అది ఒకరోజు బూందీ, ఒకరోజు బెల్లము, ఒకరోజు అరటి పండ్లు, ఓ రోజు చిల్లర, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. ఈ తులాభారం అనేది భక్తులకు చాలా మంచి అవకాశము. వాళ్ళు ఏం తెచ్చుకోకపోయినా ఒక డోనర్ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. బూందీ వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బూందీ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు ఆ భక్తులుగా చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు సాయంకాలము 6 గంటల నుంచి జరిగే పల్లెక్కి సేవ అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. అంటే గుగ్గులు లేకుండా అక్కడ ఏ విధంగా అయితే ప్లేట్ ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఐటెం ఎలా పెడతారో అలా ఈ 5 రోజులు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పెట్టడానికి కార్యకర్తలు అందరూ కూడా ఒప్పుకొని ఈ కమిటీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా మా సెక్రటరీ గారు చెప్పారు 4వ రోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని. దాదాపుగా 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాదం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా భక్తులకు ఇంకా బాగా తెలియజేస్తే ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మేము వాళ్ళందరికీ పెట్టడానికి అవకాశం ఉంటుందని మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు పెడుతూ తెలియజేస్తున్నాము. జై